అయ్యప్పలందరికీ కూడా నమస్కారం, గురుస్వాములకు నమస్కారం. ఈ కొండకింత ప్రాచుర్యం రావడానికి ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో పూజ నిర్వహిస్తారని చెప్పి నలుదిక్కుల ప్రచారం జరిగింది. అది సత్యం. ఆ కార్యక్రమం నిర్వహించిన అయ్యగారికి పెద్ద నమస్కారం. చాలా నిష్ఠతో చేస్తారన్న పేరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. స్వామివారి ముందు రావద్దని చెప్పచ్చు, అది సత్యం. అలాగే 23 సంవత్సరాల ప్రయాణం దినదిన ప్రవర్తమానమై ఈరోజు ఎన్ని వేల మంది అయ్యప్ప స్వామి దర్శనానికి కొండ మీదకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు తన తోచిన రీతిలో ఈ దేవాలయం తన దేవాలయంగా భావించి వారు ఇష్టపడి కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇది ఒక స్ఫూర్తి చిహ్నంగా అయ్యప్ప స్వామి దేవాలయం అంటే ఇలా ఉండాలి, మేనేజ్మెంట్ అంటే ఇలా ఉండాలి, నిర్వహణ అంటే ఇలా ఉండాలి, పూజ అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో ఇప్పటికన్నా కూడా 1000 కీర్తి ప్రతిష్టలు ఈ దేవాలయం పొందాలి. మనందరం కూడా అయ్యప్ప స్వామి ఇలాగే 100 సంవత్సరాలు పూజ చేసుకొని ఈ మహబూబ్ నగర్ పట్టణానికి అయ్యప్ప దివ్యాశీస్సులు ఎప్పటికి కూడా ఈ పట్టణ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఈ రోజు మీ ముందొచ్చి మాట్లాడుతున్నానంటే అది ఖచ్చితంగా వారి దీవెన. వారి మనకు ఆశీర్వదించారు. అయ్యా మీరు కూడా ఈ పూజలో పాల్గొనే అవకాశాన్ని ఆ స్వామివారు మనకు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయం అభివృద్ధిలో మళ్ళీ మా వంతు పాత్ర వారు ఆశిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే మన భక్త సమాజం కూడా ఖచ్చితంగా ఆశిస్తుంది. వారి ఆశలు బొమ్మ కాకుండా మా పెద్దలు భగవంతరావు గారు ఏం చెలవిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.